వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఫ్రాక్చర్స్ అయినప్పుడు రాడ్స్ కానీ క్లిప్స్ కానీ ప్లేట్స్ కానీ ఇలా ఇంప్లాంట్ చేశారని చెప్తూ ఉంటారు. అయితే ఇవి జీవితాంతం ఉంచుకోవాల్సిందేనా, దీన్ని తీసేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుందా? సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఎన్నో వేల పేషెంట్స్ని చూస్తుంటారు, ఎన్నో వేల సర్జరీస్ చేస్తుంటారు. అయితే చాలా మందిలో డౌట్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఫ్రాక్చర్స్ అవుతాయి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, జనరల్గా ఇంట్లో కింద పడినప్పుడు కానీ, ఈ కాళ్ళు చేతులు విరిగినప్పుడు సర్జరీ చేసి ప్లేట్స్ కానీ క్లిప్స్ లాంటివి కానీ రాడ్స్ లాంటివి కానీ వేస్తూ ఉంటారు. అయితే ఇవి ఎందుకు వేస్తారు, దీన్ని తీసేయాల్సిన అవసరం ఉంటుందా? సో ఓవరాల్గా మాకు తెలియని విషయాలు ఏంటి దీని గురించి? ఎనీ ఫ్రాక్చర్ అంటే మనకి యాక్సిడెంట్స్ కావచ్చు, ఎక్కడైనా పడిపోయిన ఫ్రాక్చర్ కావచ్చు, లేదంటే మల్టీ లైక్ ట్రోమా లైక్ ఎనీ ఇంజురీ బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, అలాంటివి ఎక్కడైనా విరిగిన ఎముకకి దాన్ని అదే పొజిషన్లోకి ఉంచడానికి, అంటే ఒక ఎముక ఇట్లా ఉండాల్సిన ఎముక విరిగి ఇలా వెళ్ళిపోయినప్పుడు, ఇలా రెండు విభాగాలుగా విడిపోయినప్పుడు దీన్ని మళ్ళీ అనాటమికల్ పొజిషన్కి తీసుకురావడానికి, దాని అనాటమికల్ పొజిషన్ తీసుకురావడానికి ఒక ప్లేట్ అనేది కానీ ఒక రాడ్ అనేది ఎముక లోపల వేస్తాం, ప్లేట్ అనేది ఎముక బయట వేస్తాం. సో ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ వేస్తాం, మీరు అన్నట్టు క్లిప్స్ కానీ లేదంటే వైర్స్ కానీ అలాంటి వేస్తాం. సో కొన్ని క్లిప్స్ కానీ లేదంటే వైర్స్ కానీ కొన్ని రోజుల తర్వాత తీసేస్తాం దాని యొక్క పర్పస్ అయిపోయిన తర్వాత. సో ఇవి యూజువల్గా దాని యొక్క అనాటమికల్ పొజిషన్ తీసుకురావడానికి యూజ్ చేస్తాం. సో దాని పొజిషన్కి వచ్చి ఎముక అతుక్కుపోయిన తర్వాత దాన్ని తీసేయాలి. కొన్ని భాగాల్లో ఎక్కడైతే వెయిట్ బేరింగ్ యాక్సెస్ అంటే కాల్లో కానీ చేతులు ఈ థైస్లో కానీ ఇలా ఉన్నప్పుడు కొంత 2 years దాకా, అంటే 1.5 year నుంచి 2 years దాకా ఉంచి దాని తర్వాత తీస్తాం. ఎందుకనంటే ఆ ఎముక భాగాన్ని అక్కడే ఉంచి అతుక్కోవడానికి కంప్లీట్గా. సో ఈ కంప్లీట్గా అతుక్కుంటేనే దీన్ని మళ్ళీ తీయడం. యూజువల్గా దాన్ని ఎందుకు వేసాం, యూజువల్గా దాన్ని వేయడానికి కారణం ఏంటంటే విరిగిన ఎముకని అతికించడానికి, దగ్గర ఉంచడానికి. సో ఎముక అతుక్కుపోయిన తర్వాత దాని యొక్క పర్పస్ దానికి ఉండటం వల్ల ఏమీ లేదు. సో అందుకోసం అని దాన్ని తీయటం జరుగుతుంది. సో సరే తీయకపోతే, అంటే మీరు అన్నట్టుగా తీయకపోతే ఏంటి అసలు ఈ అలాగే ఉండొచ్చు కదా, లేదా చాలా మంది అడుగుతుంటారు నన్ను ఓపీడీ సపోర్ట్ ఉంది కదా అన్నట్లు. నాకు లోపల సపోర్ట్ ఉంది కదా సార్, ప్లేట్ కి అంటే నా ఎముకకి ప్లేట్ సపోర్ట్ ఉంది కదా, నా ఎముకకి లోపల రాడ్ సపోర్ట్ ఉంది, నేను ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టే కదా అని. బట్ ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, ఒకవేళ ఇప్పుడు ఒకసారి వచ్చిన ప్రాబ్లంకి మనం ప్లేట్ కానీ రాడ్ కానీ చేసాం, ఇది మళ్ళీ ఎక్కడైనా చిన్నగా తగలటం కానీ, అంటే మెట్లు దిగేటప్పుడు 2వ మెట్టు కాకుండా 3వ మెట్టు దిగిన వాళ్ళకి జారి అలా పడ్డప్పుడు కానీ చిన్న ఇంజురీ అయినా కూడా, అంటే మనకు చిన్న ఇంపాక్ట్ చూడొచ్చు. అంటే ఒక పెన్ని నేను పైన ట్యాప్ చేస్తే కింద ఎలా అయితే మూమెంట్ అవుతుంది, అంటే దీన్ని ఒకే కన్స్ట్రక్షన్ కాబట్టి ఎముక లోపల కూడా ఈ రాడ్ అనేది ఒకే కన్స్ట్రక్షన్ ఉంటుంది. పైన తగిలినా కూడా కింద దాకా వైబ్రేట్ అవుతుంది రాడ్. ఎప్పుడైతే ఐరన్ రాడ్ కింద దాకా వైబ్రేట్ అవుతుందో పైన కింద ఉన్న స్క్రూస్ అన్ని వైబ్రేట్ అయ్యి ఇంతకు ముందు కన్నా పెద్ద కాంపౌండ్ ఇంజరీ అవుతుంది, పెద్ద ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం. బోన్ స్ట్రక్చర్ అంతా కూడా ఎక్కువ పెద్ద ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం. ఇది అయినప్పుడు ఈసారి ఇంతకుముందు ప్లేట్ వేసాం, రాడ్ వేసాం, ఈసారి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ రాడ్ ఉంది, ప్లేట్ ఉంది, ఆల్రెడీ దాన్ని తీయటానికి లేదు, కష్టంగా ఇప్పుడు ప్లేట్ వేయడానికి. అంటే అప్పుడు పాతకాలం లాగా మళ్ళీ పిఓపి వేసి ఉంచాల్సి వస్తుంది. సో అలా వండుకుంటూ ఉండడానికని ఈ ప్లేట్స్ అలా ఉంచుకుంటా తీసేస్తాం. 2 yearsకి యూజువల్గా కరెక్ట్ టైం. 1.5 year నుంచి 2 years దాకా దీన్ని తీసుకోవడం అనేది కరెక్ట్ టైం. ఇది 2 years కాకుండా 3 years అంటారు, కొంతమంది 10 ఏళ్ళు అంటారు, కొంతమంది 16 ఏళ్ళు అంటారు. సో మాకు ఒక పేషెంట్ వచ్చారు, సిక్కిం నుంచి ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళకి 16 ఏళ్ల తర్వాత ఒక ఇంప్లాంట్ అది ఉంటే ఏం కాదు అని అన్నారండి, మేము అలాగే ఉంచుకున్నాం. చెప్తారు బయట. సో అది కొంతమంది అడుగుతుంటారు, రాడ్స్ కరిగిపోతాయి అన్నారండి లోపల. ఏ మెటల్ రాడ్ లోపల కరగదండి, ఇది ఒక మిస్నామర్ ఇది. సో ఖచ్చితంగా రాడ్ కరగదు. ఈ రాడ్ వేసింది ఖచ్చితంగా 2 ఏళ్లకో 3 ఏళ్లకో తీయించుకోవాలి. ఇంప్లాంట్స్ అని అంటాం. అంటే ఇంప్లాంట్స్ అని అంటే ఇవి కూడా ఇంప్లాంట్స్ కిందే వస్తాయి. బట్ నీ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడు నీకి ప్రత్యామ్నాయంగా మార్చిన ఒక నీ కప్ని తీయం, అలాగే ఉంటాయి. అది కరగవు, అలాగే ఉంటాయి. హిప్ రీప్లేస్మెంట్ బాల్ జాయింట్ ని అక్కడున్న సహజమైన ఎముకను తీసేసి రాడ్ పెట్టింది. ఇది మనం మార్చాం, ఎందుకంటే ఇది స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ వస్తాయి, నడవలేని పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటివి తీయం. బట్ ఇది మీ ఎముకను అదే భాగంలో ఉంచి దీన్ని సపోర్ట్గా యూజ్ చేసినవి ఏవైతే ఉన్నాయో
ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా తీసేయాలి. లేదంటే రేపు మళ్ళీ చిన్న ఇంజరీ అయితే కూడా చేసుకోలేని పరిస్థితి. మాకు చాలా మంది అంటే నాట్ మచ్ కేసెస్ బట్ స్టిల్ ఐ హ్యాడ్ సీన్ సో మెనీ కేసెస్. అంటే ఏంటంటే ఒకసారి ఫ్రాక్చర్ అయ్యి రాడ్ వేసి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అతను బైక్లో మళ్ళీ పోతూ వేరే అతను వచ్చి ఇంజురీ జరిగి ఈ యొక్క ఇంప్లాంట్ 2 ముక్కలుగా అయ్యి తీయలేని పరిస్థితుల్లో అతనికి కట్టు వేయాల్సి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఆ రాడ్లోంచి రాక యాక్చువల్గా అంత చాలా కష్టమైన పరిస్థితుల్లో తీయాల్సి వస్తుంది దాన్ని. అది ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ ఇలాంటి పరిస్థితి అంటే నేను చూసిన పేషెంట్స్లో పేషెంట్లు ప్లేట్ వేసి ప్లేట్ మళ్ళీ 2 years తర్వాత తీసేసి మళ్ళీ 4 ఏళ్లకు 5 ఏళ్లకు మళ్ళీ ఫ్రాక్చర్ ఎక్కడో పడి ఫ్రాక్చర్ అయితే మళ్ళీ ప్లేట్ వేసుకొని మళ్ళీ 1 yearకి ఫ్రీగా ఉన్న మనుషులు కూడా ఉన్నారు. మనం జనరల్గా ప్రిడిక్ట్ చేయలేం మళ్ళీ తగలదులే అంతే కదా. చాలా మంది ఎవరు ప్రిడిక్ట్ చేయరు. యాక్సిడెంట్స్ అనేటివి యాక్సిడెంట్స్, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, బట్ ఎవరికి అవుతుందో తెలియదు. కానీ ఆల్రెడీ మీకు అయ్యి ఉంటే దీనివల్ల చిన్న ఇంజురీని కూడా పెద్ద ఇంజురీ చేసుకోకుండా ఆపడానికి మాత్రం ఈ ఇంప్లాంట్స్ అనేటివి ముందుగా తీయించుకోవాలంట. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు అయితే ఇంప్లాంట్స్ ఉన్నాయి లోపల, తీయించుకోలేదు, 10 years అయింది, వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందమ్మా. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా లేదంటే ఈ యొక్క ఇంప్లాంట్ చిన్నగా అంటే ఆ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి బోన్ ఆస్టియోపోరోసిస్ వచ్చి ఈ బోన్ నలిగినప్పుడు కానీ ఈ ఇంప్లాంట్ యొక్క అంటే మూమెంట్ అయినప్పుడు కానీ ఈ ఇంప్లాంట్ రాడ్ అంటే ఇది ఐరన్ రాడ్, స్ట్రాంగ్ రాడ్, ఇది ఎముకని ప్రెస్ చేసినప్పుడు అక్కడ లూజ్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంప్లాంట్ని తీసేయించుకోవాల్సిన సర్జరీ అనేది అది డే కేర్ ప్రొసీజర్ ఉంటుందా లేదంటే హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుందా? యూజువల్గా ఎలా అయితే ఫ్రాక్చర్ జరిగినప్పుడు వేసేటప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అడ్మిట్ చేసి వాళ్ళకి ఇంప్లాంట్స్ వేసి ఉంచి పంపిస్తుంటాం. బట్ ఇంప్లాంట్ తీసేది 1 day డే కేర్ సర్జరీ అంటాం. ఈరోజు చేస్తే రేపు వెళ్ళిపోవచ్చు. ప్లస్ దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. యూజువల్గా అసలు కాంప్లికేషన్స్ అనేది లేవు, యూజువల్గా తక్కువ ఉంటాయి. అండ్ తీసిన వెంటనే నడవచ్చు కూడా. ఇంతకుముందు వేసినప్పుడు కొన్ని రోజులు నడవకండి, అతుక్కునేదాకా నడవద్దు అంటాం. అలా కాదు, ఇంప్లాంట్ తీగానే బాగా నడవగలిగే శక్తి కూడా వస్తారు. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ముందు ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా డేంజరు, కాబట్టి తీయించుకోవడం మంచిది. సో డాక్టర్లు ఈ ఆపరేషన్ చేసేటప్పుడే చెప్తే వాళ్ళ అలర్ట్గా ఉంటారు, ఖచ్చితంగా ఇది ప్రోటోకాల్, మీరు తీయించుకోవాలి 2 ఏళ్ల తర్వాత వచ్చి అంటే బాగుంటుంది. చాలామంది అలా వదిలేస్తున్నారు, ఏంటంటే అవగాహన లేక. సో విలేజెస్లో చాలామంది అలాగే ఉంచుకొని దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు మనం చాలా మందినే చూసాము. చిన్నపిల్లల్లో కూడా యాక్చువల్గా ఒక చిన్న బాబు కాలు విరిగిన బాబు యాక్చువల్గా వాళ్ళకి వైర్స్ అనేటివి, టెన్స్ నెయిల్స్ అనేటివి, వైర్స్ అనేటివి వేస్తాయి. వీళ్ళు గ్రోయింగ్ స్టేజ్, వీళ్ళు 3 నెలలకి ప్రతి 3 నెలలకి గ్రో అవుతూ ఉంటారు. వీళ్ళకి 8 నెలల నుంచి 10 నెలల లోపలే ఇంప్లాంట్ తీసేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి అంత లోపల ఉన్న ఇంప్లాంట్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇంప్లాంట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ బ్రేక్ చేసి తీయాల్సిన ఉద్దేశంతో వీళ్ళు బయటే ఉంచుతాం చాలా వరకు. వాళ్ళకి ఆ ఎముక తొందరగా అతుక్కుంటుంది పిల్లలకి, వాళ్ళకి చాలా తొందరగా దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు దీని గురించి అవేర్నెస్ అనేది అందరూ కలిగి ఉండాలని కోరుకుందామండి. ఏదైనా డౌట్ ఉంది, ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ వస్తుందన్న భయం ఉంది, ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు డాక్టర్ గారు.